ఏపీ రాజకీయ తెరపై ఎవరేంటో ఇప్పుడు స్పష్టత వచ్చిందన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ ప్రజలు ఒకవైపు ఉండగా మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు ఉన్నాయని అన్నారు. ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది. ప్రజలు చూజ్ చేసుకోవడం సులభం అవుతుంది. ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద, తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు. మొత్తం తోడేళ్లు, గుంట నక్కలు, నానా రకాల హైనాలు, ఇంకా ఏవో ఉన్నాయి, ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి. ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఉన్నారు. జనమంతా ఇటున్నారు. ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు. ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా, ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా, ఓ మంచి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంతో ఈయన ఉన్నారు. ఈ స్పష్టత ఉండడం అనేది మాకు ఈ నెల 26 లేదా 27 తేదీల్లో వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది వైసీపీ. మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలను ఫైనలైజ్ చేయడంపై తుది కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ రేపు పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. రేపు మేనిఫెస్టోను ఖరారు చేయనున్న సీఎం జగన్ ఈ నెల 26 లేదా 27 తేదీల్లో విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.